డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఏ మంత్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది? ప్రెగ్నెన్సీ 9 నెలల్లో ఏ నెలలో ఎక్కువ కామన్గా బయటపడుతుంది డయాబెటీస్ అనేది. సో ఇది 9 నెలల ప్రెగ్నెన్సీలో చూస్తే మిడ్ ట్రైమెస్టర్ అంటే ఫస్ట్ 3 మంత్స్ లాస్ట్ 3 మంత్స్ కాకుండా మధ్యలో అంటే 4th 5th 6th మంత్లో బాడీ వెయిట్ గెయిన్ సడన్గా అవుతుంది ప్రెగ్నెంట్ ఉమెన్ది. సో ఆ టైంలో చాలా మందికి ప్రెగ్నెన్సీ రిలేటెడ్ డయాబెటీస్ అంటే జెస్టేషనల్ డయాబెటీస్ బయటపడే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ 3 మంత్స్లో కనుక ఉన్నట్లయితే మోస్ట్లీ బిఫోర్ ప్రెగ్నెన్సీయే డయాబెటీస్ ఉండి మిస్ అయి ఉండొచ్చు. ఓకే, అదే ప్రెగ్నెన్సీలో కంటిన్యూ అవుతుంది. బట్ ముందు లేనిది సడన్గా మిడ్ ట్రైమస్టర్లో వస్తే అప్పుడు దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. ఎంత ఫ్రీక్వెంట్గా టెస్ట్ చేయించుకోవాలి, మిమ్మల్ని కలవాలి? సో ఈచ్ చెకప్ అప్పుడు డాక్టర్ ఒక యాంటీనేటల్ టెస్ట్స్ అనేది మనం స్కెడ్యూల్డ్ టెస్ట్స్ ఇస్తాం పేషెంట్కి. సో అవి చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఎందుకంటే అమ్మా ఎవరికి ఎంత ఫ్రీక్వెంట్గా చేయాలి అనేది ఇట్ ఈస్ కస్టమైజ్డ్, టైలర్ మేడ్. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి ఎవ్రీ మంత్ కూడా వీ విల్ డెఫినెట్లీ డూ షుగర్ టెస్ట్. రిస్క్ ఫ్యాక్టర్ లేదనుకోండి అంటే పేరెంట్స్కి డయాబెటీస్ లేదు, ఈ పేషెంట్ కూడా సన్నగా ఉంది అంటే ఓవర్ వెయిట్ లేదు అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ ఉంది, సో వీళ్ళకి ఆల్టర్నేట్ మంత్ నార్మల్గా కూడా చేయిస్తాం బ్లడ్ షుగర్స్. బట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకంటే పేరెంట్స్కి డయాబెటీస్ ఉంది, లేదా ఈ అమ్మాయికి ఇంత ముందు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉంది, లేదా ఫస్ట్ బేబీ 4 kgs 3.5 kgs హెవీ బేబీ పుట్టారు అండ్ యూరిన్లో గ్లూకోజ్ వచ్చిన, నైట్ యూరిన్ ఎక్కువ పాస్ చేస్తున్నా, థర్స్టీ దప్పిక ఇవి ఎక్కువ ఉన్నట్లయితే మనము డౌట్ ఎక్కువ ఉంటుంది. రిస్క్ ఫ్యాక్టర్ని మనం క్యాచ్ చేసి ఎవ్రీ మంత్ కూడా బ్లడ్ షుగర్స్ చేయించాల్సి వస్తుంది. అలాగే ఒకసారి డయాబెటీస్ డిటెక్ట్ అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు అది డోసు టాబ్లెట్స్ కానివ్వండి ఇన్సులిన్ కానివ్వండి స్టెబిలైజ్ అయ్యే వరకు రోజుకు 3 సార్లు కూడా మనం షుగర్ టెస్ట్ చేయమంటాం. ఆ షుగర్ టెస్ట్ కూడా 2 రకాలు ఉంటుందమ్మా. ఒకటి వీనస్ బ్లడ్ అంటే నార్మల్గా మనం చూస్తాం సిరింజ్తో బ్లడ్ తీసి డ్రా చేసి టెస్ట్ చేస్తాం, అదొక విధమైన టెస్ట్. ఇంకోటి ఫింగర్ ప్రిక్, గ్లూకోమీటర్తో సెల్ఫ్ చెక్ చేసుకోవచ్చు ఫింగర్ ప్రిక్తో. సో ఈ 2 రకాల్లో కూడా ఏది బెటర్ అంటే వీనస్ బ్లడ్ ఈజ్ మోర్ యాక్యురేట్, అంటే ఏదైతే సిరింజ్తో డ్రా చేస్తాం. కానీ కొంతమందికి బిఫోర్ ఫుడ్ ఆఫ్టర్ ఫుడ్ అలా ఈచ్ మీల్ అంటే రోజుకి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్కి బిఫోర్ ఫుడ్ అండ్ ఆఫ్టర్ ఫుడ్ అంటే రోజుకి 6 సార్లు చెక్ చేసుకోవాలన్నప్పుడు వీనస్ బ్లడ్ సిరంజ్తో వీలవ్వదు అన్ని సార్లు ల్యాబ్కి వెళ్ళాను. సో వాళ్ళకి ఫింగర్ ప్రిక్తో చేసుకోమంటాం. పీసీఓడి ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? పీసీఓడి ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి? సో యూజువల్లీ పీసీఓఎస్ హెల్తీ లైఫ్ స్టైల్ పాటించని వాళ్ళకంటే ఓవర్ వెయిట్ ఉండి ఎక్సర్సైజ్ సరిగా చేయని వాళ్ళకి, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి పీసీఓడి ఉంటుంది. సో మనం చూసినట్లయితే ఇవే సేమ్ రిస్క్ ఫ్యాక్టర్స్ జెస్టేషనల్ డయాబెటీస్ కూడా ఉన్నాయి. ఓకే, సో పీసీఓఎస్ పేషెంట్స్ కనుక వాళ్ళ పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే పీరియడ్స్ రెగ్యులరైజ్ అయ్యి వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రాపర్ మెయింటెనెన్స్లోకి డిసిప్లినరీలోకి వచ్చేసి ఆ తర్వాత ప్రెగ్నెన్సీలోకి వచ్చేస్తే పెద్దగా రిస్క్ ఉండదు. బట్ పీసీఓడిలో మనం ఈ మధ్యకాలంలో చాలా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ చూస్తున్నాం. సో ఏజ్ ఎక్కువైపోయిందని అమ్మాయిలు కూడా చాలా దే ఆర్ జస్ట్ జంపింగ్ ఇన్ ఫర్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ కరెక్టింగ్ దేర్ లైఫ్ స్టైల్ అండ్ వెయిటింగ్ ఫర్ దేర్ బాడీ వెయిట్ టు కమ్ బ్యాక్ టు నార్మల్. పీరియడ్స్ రెగ్యులరైజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకుండా దే ఆర్ జస్ట్ జంపింగ్, అమ్మో నాకు పీసీఓఎస్ ఉంది, నేను వెయిట్ ఎక్కువ ఉన్నాను, నాకు ప్రెగ్నెన్సీ రాదు. సో ఇమీడియట్గా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకొని సడన్గా ప్రెగ్నెన్సీ వచ్చేసింది అనుకోండి. సో వీళ్ళకి కూడా జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అదే లైఫ్ స్టైల్లో దే ఆర్ జస్ట్ ఎంటరింగ్ ఇన్ టు ప్రెగ్నెన్సీ.